హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. ఏంటండి చికెన్ ఫ్రై మాకు తెలియదు అనుకుంటున్నారా? రెగ్యులర్గా మీరు చేసే చికెన్ ఫ్రై కాదు, నేను చేసి చూపించేది ఒకసారి చేసుకొని చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరే చెప్తారు నాకు. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎలాచి అనాస పువ్వు వేసుకొని ఇందులోనే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం సాల్ట్ వేసి ఒక 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగాక ఇందులోనే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ కూడా వేసుకొని ఇది కూడా 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మనం ఈ చికెన్ మగ్గనివ్వాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. ఈ స్టీమ్తోనే చికెన్ ముక్క అన్నది ఉడకాలన్నమాట. ఇలా ఒక 4-5 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో మీరు సాల్ట్ కానీ కారం కానీ చెక్ చేసుకొని సరిపోయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా కొద్దిగా జీడిపప్పుని అలాగే కరివేపాకు కొత్తిమీర చల్లుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చికెన్ ఫ్రై అన్నది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, టేస్ట్ అంత బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు చికెన్ ఉంటే 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. రసంతో కానీ లేదంటే ఉత్తి ఫ్రైతో అయినా సరే రైస్ అంతా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీనే కాదు, మీకు ఏ రెసిపీ కావాలన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కంపల్సరీ చేసి చూపిస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో రెసిపీతో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.